అధ్యక్ష, ఇది పటంచెరు నియోజకవర్గం అదేవిధంగా గుమ్మడిదల మండలానికి సంబంధించి నల్లవల్లి గ్రామంలోని ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి ప్యారానగర్కి సంబంధించినటువంటి ఇష్యూ అధ్యక్ష. ఇది ఇక్కడ డంప్ యార్డ్ని ఏర్పాటు చేస్తున్నారు అధ్యక్ష. ఆ డంప్ యార్డ్ని మరి డిహెచ్ఎంసీ పరిధిలో ఈ డంప్ యార్డ్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే అక్కడ మొత్తం కూడా అడవి అధ్యక్ష, పచ్చని అడవి మధ్యలో పంట పొలాల మధ్యలో మరి ఈ యొక్క డంప్ యార్డ్ అంటే డంప్ యార్డ్ కాకుండా వాళ్ళు ఏమంటున్నారంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ అంటున్నారు అధ్యక్ష. దీన్ని ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా కార్యక్రమాలు అక్కడ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మరి ఇవి మా భూములు, ఇక్కడ కనుక డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తే మాకు ఇబ్బంది జరుగుతుంది, మాకు ఇది హార్టికల్చర్ హబ్గా ఉంది కాబట్టి ఈ హబ్లో మేమంతా కూడా కూరగాయలు పండించుకొని ఇప్పుడిప్పుడే ఆర్థికంగా పైకి వస్తున్నటువంటి సమయంలో ఈ డంప్ యార్డ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టయితే మాకు నష్టం జరుగుతుంది, ఇక్కడ వాటర్ పొల్యూషన్ అవుతుంది, ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, మరి అక్కడ పక్షులు వచ్చేటువంటి వాటికి కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి కూడా వారు వ్యతిరేకించడం జరుగుతుంది అధ్యక్ష. ఇదేంటంటే మరి ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష, ఇక్కడ అన్యాయమైనటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, మరి ఫిబ్రవరి 4వ తారీఖున మధ్యరాత్రి అక్కడ ఉన్నటువంటి ఆ మండలానికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఆల్ పార్టీస్ నాయకులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పెట్టి ఆ రోజు రాత్రే వందల సంఖ్యలో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వెహికల్స్ టిప్పర్లు వచ్చి మరి మన ఈ టెంపరీ కంపౌండ్ వాల్ వేయడానికి మెటీరియల్ని తీసుకొచ్చి అదేవిధంగా ఆ గ్రామాలు నల్లవల్లి, కొత్తపల్లి, అదేవిధంగా ప్యారానగర్కి సంబంధించినటువంటి ఆ 3 గ్రామాల్లో మరి పోలీస్ పహారా మధ్య దాదాపు 1000 సంఖ్యలో పోలీసులు వచ్చి మరి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆ గ్రామాలకు ఎవరిని వెళ్ళనీయకుండా, ఆ గ్రామాల నుంచి బయటికి రానియకుండా పోలీస్ పహారాలో ఆ గ్రామాల నిర్బంధంలో ఉంచడం జరిగింది అధ్యక్ష. ఇది అన్యాయమైనటువంటి విషయం అధ్యక్ష. డంప్ యార్డ్ అనేది ఒక ఐసోలేటెడ్ ఏరియాలో పెట్టాలి అధ్యక్ష. ఇది ఒక మరో జవహర్ నగర్ అయ్యే విధంగా మరి అక్కడ డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం అన్యాయం అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, నిజంగా కూడా అక్కడ ఏదైనా పెట్టాలి అని అనుకుంటే అది ఫారెస్ట్లో ఉంది కాబట్టి దాంట్లో ఒక ఎకో ఫారెస్ట్ సంబంధించినటువంటి అర్బన్ ఫారెస్ట్ ని డెవలప్ చేయండి, లేదంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలని అనుకుంటే అక్కడ ఇండస్ట్రీ పెట్టండి, అక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు వస్తాయి. మరి లేదంటే అక్కడ ల్యాండ్ పట్టాదారులు చాలా మంది అక్కడ పక్కనంతా కూడా కబ్జాలో ఉన్నారు, లేదంటే వాళ్ళకన్నా ఇవ్వండి, కానీ ఇక్కడ డంప్ యార్డ్ తీసుకొచ్చేయడం వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. కాబట్టి అది 144 సెక్షన్ పెట్టడం జరిగింది అధ్యక్ష.